అసలు ఈ ఫాదర్స్ లాజిక్ ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. మేము ఇంకా ఇంట్లోనే ఉన్నాం. మా నాన్న ఎళ్ళిపోతున్నారు. ఇంకా విషయంలోకొస్తే ఈరోజు నేను మా అమ్మ వాళ్ళతో కలిసి గడ్డి కోయడానికి వెళ్తున్నా. అంటే వాళ్ళు కోయడానికెళ్తున్నారు. నేను వాళ్ళతో పాటు ఎళ్తున్నాననమాట. ఇకపోతే ఈ కరివేపాకు కొమ్మల్ని ఎవరో విరిచేసారంట. ఆ చెట్టు ఎదగనీయకుండా చేస్తున్నారని చెప్పేసి ఆ పెద్ద మనుషులందరూ పంచాయతీ పెట్టారు. మరైతే ఇంకా ఆ పంచాయతీలో నిజ నిజాలు తేలాయో లేదో తెలీదు. వీటి కోసమే గడ్డి కోసడానికెళ్ళాలి. ఇది మా సావిడ వెనకమాలనమాట. ఆ చెట్లు అండ్ ఆ సన్‌సెట్ చూస్తుంటే ఎంత బావుందో కదా! ఇవి మా ఇంటి దగ్గర పెరిగే కుక్కపిల్లలనమాట. వీటి బిహేవియర్ ఎంత విచిత్రంగా ఉంటదో. కొంతమందితోనేమో ఫ్రెండ్లీగా ఉంటాయి. కొంతమందిని చూస్తే చాలు కరవడానికెళ్ళిపోతాయి. ఆడుకున్నంత సేపు బానే ఆడుకుంటున్నాయి మాతో. తీరా వీడియో తీయడానికి కెమెరా వాటి వైపు తిప్పగానే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కూడా సేమ్ నా వెనకాలే వస్తుంది. క్యామ్ తిప్పగానే వెళ్ళిపోతుంది. మా నాన్నే ఫాస్ట్‌గా నడుచుకుంటొచ్చాడంటే, మా తమ్ముడు వాడి పెద్ద పెద్ద కాళ్ళతో, పెద్ద పెద్ద అడుగులతో ఇంకా ముందొచ్చేసాడు. యేసు హాయ్ చెప్పు చెప్పరా చేత్తో సారీ రికార్డ్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ నా పాటికి నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా నాన్న సడన్‌గా వెనక్కి తిరిగారు. తిరిగి చూసి వీడియో రికార్డ్ చేస్తున్నానని చేయకూడదు అలా అని అంటున్నారు. నేను ఇట్లేదు అమ్మా డాడీ ఇచ్చుడు ఆడుకున్నంత సేపు ఆడుకొని ఇంక రెస్ట్ తీసుకుంటున్నాయంట మేడం గారు. నేను పని చేయకపోగా మా అమ్మ వాళ్ళని కూడా పని చేసుకోనివ్వట్లేదు. వీళ్ళకి పాటలతో పని లేకుండా బర్త్‌డే మ్యూజిక్ ఇచ్చేస్తుంది. కానీ అవి అలా అరుస్తుంటే వినడానికి చాలా హాయిగా ఉంటుంది. మొత్తానికి ఎలాగో వచ్చిన పనిని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి బయలుదేరాం. సన్‌సెట్ చాలా బావుంది కదా! బాయ్ బాయ్.